ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరాఖండ్లోని జాతీయ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ ప్రవేశ పరీక్ష ఏపీఆర్ సెట్ 2023-24 షెడ్యూల్ని విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ఉత్తరాఖండ్లోని ముస్సరీలో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రజాసేవకు అంకితం కావాలని అన్నారు. అధికారులుగా సమాజాభివృద్ధికి తమ వంతు తోడ్పాటుని అందించాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నెల్లూరు గ్రామీణ మండలం చింతారెడ్డిపాలెం నుండి మొదలైన బస్సు యాత్ర కొవ్వూరు, రాజుపాలెం, గౌరవరం, సున్నపుబట్టి, బోగోలు క్రాస్ మీదుగా మద్దూరుపాడుకు చేరింది. తిప్ప, గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారిని చేరుకొని సాయంత్రం 3 గంటలకి జాతీయ రహదారి సమీపంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, బులవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగంటు వద్ద రాత్రి బస చేస్తారు. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రతరం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశముందని తెలిపింది. ఈరోజు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 208 మండలాల్లో వడగాల్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 193 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరంలో 25, పార్వతీపురం, మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పుగోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17 మండలాల్లోనూ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని వివరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రైల్వే జనరల్ టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేయడంతో పాటు డిజిటల్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని విజయవాడ రైల్వే సీనియర్ డీసీఎం వి రాంబాబు తెలిపారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ రైల్వే స్టేషన్తో పాటు డివిజన్ పరిధిలోని తెనాలి, ఏలూరు, రాజమహేంద్రవరం బుకింగ్ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నగదుతో పని లేకుండానే నేరుగా ప్రయాణికులు క్యూఆర్ కోడ్ సాయంతో జనరల్ టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్లలోని నగదు చెల్లింపు యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే జనరల్ టికెట్ జారీ అవుతుందని చెప్పారు. ఈ సౌకర్యాన్ని క్రమంగా డివిజన్ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో అమలు చేస్తామన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ ప్రవేశ పరీక్ష ఏపీఆర్ సెట్ 2023-24 షెడ్యూల్ని విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు వెల్లడించారు. మే 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 14 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, 10,000 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో వెట్టి చాకిరీ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై నిన్న అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలనకు అన్ని వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్గా నియమితులైన డీకే బాలాజీ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిన్న బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు కలెక్టర్గా రావడం ఎంతో ఆనందంగా ఉందని, అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారిగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోనికి తెచ్చింది. అందులో భాగంగా 85 పైబడిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుండే ఓటు వేయవచ్చు. నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ సిబ్బంది ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఓటర్ ఇంటి వద్దకే తీసుకువచ్చి ఓటు వేయించుకుంటారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఫారం 12(D)ని రిటర్నింగ్ అధికారికి గాని, సహాయక రిటర్నింగ్ అధికారికి గాని పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నిన్న అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకునేలా ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఉద్యోగులు, వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బందిపై చర్యలు చేపట్టామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. అరుణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న 49 మంది వాలంటీర్లు, 7 మంది కాంట్రాక్ట్ సిబ్బంది, 3 రెగ్యులర్ సిబ్బంది, 2 రేషన్ డీలర్లను తొలగించడం జరిగిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రీకృత కంట్రోల్ రూమ్ నుండి రోజువారీ నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపిస్తున్నామని తెలిపారు. అంబులెన్స్ల నిర్వాహకులు నిర్ణీత ధరలకు వ్యతిరేకంగా అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 300 మీటర్ల దూరంలో ఎవరైనా అంబులెన్స్లను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి వాహనంలో ఛార్జీల పట్టిక తప్పనిసరిగా ఉంచాలని స్పష్టం చేశారు. ఛార్జీల అంశంపై 8508081403 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో 6 రైళ్ల ప్రయాణ సేవలను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుండి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలును మే 1 వరకు, శుక్రవారం వెళ్లే తిరుపతి కాచిగూడ రైలు మే 2 వరకు, బుధవారం వెళ్లే సికింద్రాబాద్ రామగుండం రైలును ఏప్రిల్ 24వ తేదీ వరకు రైల్వే శాఖ పొడిగించినట్లు పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాఖండ్లోని జాతీయ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ ప్రవేశ పరీక్ష ఏపీఆర్ సెట్ 2023-24 షెడ్యూల్ని విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.